ఇమామ్ ఖోమేనీ గ్యారిసన్ అని చెప్పి ఇరాన్లో ఒక ప్రాంతం అండి. ఇది ఒక కాంపౌండ్. దీనికి 250 మీటర్స్ దూరంలో పాకిస్తాన్ వాళ్ళ ఎంబసీ ఉంది. సో మీకు గురువారము రాత్రి మీకు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే భీకరమైన ఎయిర్ స్ట్రైక్స్ చేశారు ఇరాన్లో తెహ్రీన్, వాళ్ళ రాజధాని తెహ్రీన్పై. సో ఇక్కడే కదా వీళ్ళ రాయబార కార్యాలయం ఉంది పాకిస్తాన్ వాడిది. సో మీకు ఎటు చూసినా కూడా అగ్ని జ్వాలలు, అంటే 250 మీటర్స్ అంటే ఎంత దగ్గరో చూడండి. సో ఒక్కసారిగా పాకిస్తాన్ డిప్లొమాట్స్ 20 మంది ఉన్నారండి, ఉలికి పడ్డారు, భయం వచ్చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ అంబాసిడర్ ఇల్లు కూడా అక్కడే ఉండడంతో సో దాన్ని టార్గెట్ చేశారా ఇజ్రాయెల్ వాళ్ళు. సో ఇది ఇప్పుడు వార్త. సో మీరు గమనించారో అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ యొక్క నాటకం. ఫస్ట్ మోదీ గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు ఇరాన్తో మాట్లాడండి, ఈ యుద్ధాన్ని ఏదో ఒక రకంగా ఆపండి, సీజ్ ఫైర్ మాకు కావాలి అని ఒక అబద్ధం చెప్పాడు. సో మోదీ గారు కూడా ఆలోచించి తప్పకుండా అండి, కానీ మాకు పీస్ అండ్ స్టెబిలిటీ కావాలి, సో దానికి మీరు ఏ ఏర్పాటు చేస్తారు, ఎదురుదాడి ఇలాగా మీకు మోదీ గారు ట్రంప్ గారిని అటకాయించారు. సో వీడేం చేశాడు, ఇమీడియట్గా విత్ ఇన్ అవర్స్ నేను మోదీ గారితో మాట్లాడాను, అలాగే పాకిస్తాన్ ప్రభుత్వంతో కూడా మాట్లాడాను, అంటే ఇండియా పాకిస్తాన్ వీళ్ళతో మాట్లాడే కెపాసిటీ నాకు ఉంది అని ప్రపంచానికి చెప్పడం. సో దానికే జైశంకర్ గారు భారత్ ఒక దళాల్ దేశము కాదు, పాకిస్తాన్ లాగా మేము బ్రోకర్లము కాము, ఏజెంట్లు కాము, మీడియేషన్ చేయడం మా పని కాదు, క్లియర్గా ఈయన చెప్పేశారు. సో మనము ఎవరి ముందు లొంగము అనేది మళ్ళీ ట్రంప్ గాడికి అర్థమైంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ పాకిస్తాన్ని హెచ్చరించాలి కదా. ఇక్కడ చూడండి వ్యవహారము, మీకు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు చేస్తున్నారు, దీన్నే యుద్ధము అంటున్నాం. తరువాత ఇప్పుడు మీడియేషన్ కోసము వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ ఇతను పాకిస్తాన్కి వస్తాడు, ఇరాన్ అధికారులతో మాట్లాడతాడు, ఓకేనా. కానీ ఇజ్రాయెల్ దేనిని ఒప్పుకోదు. ఎలా ఉందో చూడండి, అంటే ఇజ్రాయెల్ కోసమే అమెరికా యుద్ధం చేస్తుంది, కానీ అమెరికా చెప్తే ఇజ్రాయెల్ వినదండి. సో దీన్ని బట్టి ఎవరు ఇక్కడ బాస్ ఆలోచించండి, ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ ఏం చెప్తే అదే అమెరికా వినాల్సిన పరిస్థితి. సో దాంతో ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు, పాకిస్తాన్ నువ్వు అడుక్కు తినే ఒక దేశము, నువ్వు మా మధ్య మీడియేషన్ చేస్తానని చెప్పి ప్రచారం చేసుకుంటున్నావా, నీకు అంత సీన్ ఉందా, ఈ ఓవర్ యాక్షన్ని ఆపు. ఏమండి పాకిస్తాన్ ఎందుకండి మీడియేషన్ చేస్తుంది, సౌదీ అరేబియాకు భయపడి సౌదీ అరేబియా వద్ద డబ్బు తీసుకున్నాడు, నీకు ప్రొటెక్షన్ ఇస్తాను అంటున్నాడు, కానీ ఇరాన్ దాడులను ఎవరూ ఆపలేకపోతున్నారు. కాబట్టి ఏంటి, ఎస్కేప్ అవ్వాలి అంటే ఇరాన్ని ఆపుతాను, ఇజ్రాయెల్ని ఆపుతాను, అమెరికాతో మాట్లాడతాను, పెద్ద పెద్ద విషయాలు. ఒరే నీకు అంత సీన్ లేదురా. ఇది ఇజ్రాయెల్ వాళ్ళు ఎంత పొలైట్గా చెప్పారంటే, మేము ఇజ్రాయెల్ అనబడే దేశము ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా పాకిస్తాన్ అనబడే దేశము మమ్మల్ని గుర్తించలేదు. ఇమ్రాన్ ఖాన్ గారు ఏమన్నారండి, మా జిన్నా యొక్క ఆత్మ క్షోభిస్తుంది, ఒకవేళ మేము ఇరాన్కి సపోర్ట్గా వెళ్తే జిన్నా బాధపడతాడు, నరకంలో నుంచి బాధపడతాడు, వాడు స్వర్గంలో లేడు కదా, సో బాధపడతాడు అని ఇమ్రాన్ ఖాన్ అన్నాడు. అలాంటిది టెల్ అవీవ్తో ఎటువంటి కనెక్షను నీకు లేదు, ఎటువంటి రిలేషన్షిప్ లేదు, నువ్వు మాతో మాట్లాడతావా. ఇదే నిన్న అడిగా, నాకు ఈ డౌట్ ఇమీడియట్గా వచ్చింది. అసలు పాకిస్తాన్ వాడు అమెరికాతో మాట్లాడగలడండి, ఇరాన్తో నెగోషియేషన్ అనగలడు, ఇజ్రాయెల్తో మాట్లాడగలడా, అంత సీన్ వాడికి ఉందా. నిన్న అడిగేమో ఇవాళ వార్తలు, నువ్వు ఏంట్రా నాతో మాట్లాడడం, పద నీ ఎంబసీనే కొడతా, నువ్వు ఆపుతావా. ఇప్పుడు క్లియర్ కదండి, చాలా క్లియర్గా ఉంది. ఇరాన్ తర్వాత టర్కీ తర్వాత పాకిస్తాన్, ఇది ఇజ్రాయెల్ యొక్క టార్గెట్ అండి. ఇది మారనే మారదు. భూప్రపంచములో ఏం జరిగినా ఏదో ఒక రోజు మీకు అమెరికా ఇజ్రాయెల్ కలిసి టర్కీ మీద దాడులు చేస్తారండి, దీన్ని వాళ్ళు ఆపలేరు.
తరువాత లెవెల్లో మీకు పాకిస్తాన్, ఇది 5 ఏళ్ళు అవ్వచ్చు 10 ఏళ్ళు అవ్వచ్చు, వాళ్లకు ఉన్న ఒక వార్ డాక్ట్రైన్ ఉంటుంది చూసారా, అందులో ఇవైతే ఖచ్చితంగా జరుగుతాయి. పాకిస్తాన్ అయితే ఇజ్రాయెల్ విడిచిపెట్టదు. ఈ హెచ్చరికను వాళ్ళు జారీ చేశారు. ఈ మెసేజ్ను పాకిస్తాన్కి క్లియర్గా చెప్తున్నారు. నువ్వు మీడియేషన్ అని మాట్లాడేవో అనుకో, ఏం జరుగుతుంది, ముందు నీ ఎంబసీని నేను కొడతాను, తరువాత డైరెక్ట్గా పాకిస్తాన్లో ఇస్లామాబాద్ పని పడతాను, జాగ్రత్త, మా జోలికి రాకు. సో ఇది గమనించిన పాకిస్తాన్ వాడు రెచ్చిపోయి, ఇజ్రాయెల్ నువ్వు ఏమనుకుంటున్నావు, మమ్మల్ని ఏమైనా ఖతార్ అనుకుంటున్నావా, గాజా అనుకుంటున్నావా, లెబనాన్ అనుకుంటున్నావా, ఇది పాకిస్తాన్, నీ అంతు చూస్తాను. నిన్నటి వరకు మీడియేషన్ అన్నాడు, కలిసి అంతా యుద్ధాన్ని ఆపుతాను అన్నాడు. ఇవాళ వీడు ఇజ్రాయెల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. వెంటనే బెంజమిన్ నెతన్యాహు ఏం చేస్తాడంటే, మీకు ట్రంప్కి ఫోన్ చేస్తాడు, ఒరే ట్రంప్ ఇది ఏంట్రా, పాకిస్తాన్ వాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు, వేసేమంటావా? అసలు అడగక్కర్లేదు, చేసినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఇది ఎలా ఉంటుందంటే చూడండి, ఒక సిరీస్ చూస్తున్నా, వెబ్ సిరీస్, రాత్రి 1 గంట ఖాళీగా ఉంటే అందులో ఒక చీఫ్ మినిస్టర్, ఆయన మన రాష్ట్రంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి, దీనికంతా ఈ హోంమంత్రియే కారణము, నీకు చెప్తున్నాను, నిన్ను హెచ్చరిస్తున్నాను, నువ్వు నీ పద్ధతిలో ఉండు, నీ పోలీస్ డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేయి, లేకపోతే నీ అంతు చూస్తానని సీఎం హోంమంత్రిని బెదిరిస్తాడు. సో ఇప్పుడు హోంమంత్రి అక్కడ చూస్తూనే ఉంటాడు. ఒక్క 5 నిమిషాలు అయ్యాక చీఫ్ మినిస్టర్ గారు, మీరు నేను కొంచెం విడిగా మాట్లాడుకోవాలండి, పద అంటాడు. వాళ్ళు గదిలోకి వెళ్తారు. హోమ్ మినిస్టర్ లాగి సీఎంని ఒక్క దెబ్బ కొడతాడు, చెంప చెల్లుమంటుంది. ఒక్కసారి సీఎం కామైపోతాడు, అయ్యో నేను అన్ని తప్పులు ఏం చేశాను, అంత తప్పుగా మాట్లాడేనా, ఇలా కొడుతున్నావేంటి. సో బెంజమిన్ నెతన్యాహుకి డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇలాగే సీన్ ఉంటుందండి. ట్రంప్ ఏదో తాను సీఎం లాగా నేను చెప్తే అని అంటాడు, కానీ అసలు సిసలైన హోంమంత్రి మీకు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, అమెరికా చంప చళ్ళు అనిపిస్తుంది. ఇదే వాస్తవం. సో అసలైన బాస్ ఎవరండి, మళ్ళీ అదే హోంమంత్రి, అదే ఇజ్రాయెల్ని వీళ్ళు ఎవరూ కూడా ఎదిరించలేరు. ఇది పాకిస్తాన్కి తెలిస్తే వాడు బతికి బట్టగట్టగలడండి. లేదు ఇలాగే రెచ్చిపోతే టర్కీని పక్కన పెట్టి ఇజ్రాయెల్ వాళ్ళు నేరుగా పాకిస్తాన్ మీదకే వస్తారు. సో ఇప్పుడు పాకిస్తాన్కి ఏంటి, 3 ఫ్రంట్ వార్, భారత్తో యుద్ధము చేయాలి, అటు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా మొదలైతే వీడేం చేయగలడు, అసలు వీడు కుదురుతుందా, వీడు ఇజ్రాయెల్ని ఆపగలడా, భారత్ని ఆపగలడా, ఇంపాసిబుల్ కదా. మనము కూడా అదే ప్లానింగ్లోనే ఉన్నామంట. నెక్స్ట్ వీడియోలో భారత్ ఏం చేస్తుందో క్లియర్గా నేను పాయింట్ బై పాయింట్ చెప్తాను. అప్పుడు మీకు మొత్తం వ్యవహారం, ద టోటల్ సినారియో ఏంటనేది మీకు అర్థమవుతుంది. 2026 గ్లోబల్ క్రైసిస్ అని మాట్లాడుతున్నామండి, కానీ ఈ యుద్ధాలు ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇంకా కూడా ఇది ఎస్కలేషన్లోకే వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్, ఇప్పుడు అమెరికా వాడు 10 days సీజ్ ఫైర్ అన్నాడు, మరి ఇజ్రాయెల్ వాళ్ళు విడిచిపెట్టడం లేదు కదా. అమెరికా వాడు ఇజ్రాయెల్కి చెప్పొచ్చు కదా, వాడేమంటాడు, నేను యుద్ధాన్ని ఆపేశాను, ఇజ్రాయెల్ వాళ్ళు ఆపడం లేదు కదా, కాబట్టి నువ్వు వాళ్ళతో యుద్ధము చెయ్యి, నన్ను విడిచిపెట్టేని అమెరికా వాడు అంటాడు. చూడండి, మొదలుపెట్టింది వీడు, తన వార్షిప్స్ అన్నాడు, తన మిజైళ్ళు, తన ఏడిఎస్లు అన్నీ మాట్లాడాడు. మొత్తం మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలంతా కూడా కుప్ప కూలిపోయాయి, ఎటు చూసినా విధ్వంసం. ఇప్పుడు సడన్ గా 10 days సీజ్ ఫైర్ అని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇజ్రాయెల్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధముగా 100% మారిపోయింది. ఇందులో పాకిస్తాన్ వాడు. సో మీకు గేమ్ మీరు ఓవరాల్గా చూసారంటే మ్యాక్రో లెవెల్లో చూశారు అనుకోండి, మీకు ఫైనల్గా పాకిస్తాన్నే వీళ్ళు టార్గెట్ చేయబోతున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇరాన్ నెక్స్ట్ పాకిస్తానే టార్గెట్ అవుతుంది అనే దాంట్లో నాకైతే ఎటువంటి డౌటు లేదు. మొత్తం సీన్ అలాగే ఉంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇజ్రాయెల్ పాకిస్తాన్పై చేసిన దాడులను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.